మహా టీవీ యాజమాన్యం చిన్న గ్లాస్ కలిగితేనే ఇవాళ ఇంత బాధపడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఇంత హైరాణ చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు. అదే మా నాయకుడు తెలంగాణ కోసం ఆహర్నిశలు పనిచేసి తెలంగాణ ఉద్యమం చేసిన కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారం చేసిన మహా టీవీ యాజమాన్యం మీద ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు మీడియా లోపల అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మా వ్యక్తిగత జీవితాలను అన్యాయంగా అక్రమంగా చిత్రీకరించి ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇలా మా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్లో, డీసీపీ ఆఫీసులలో, సిపి ఆఫీసులలో కంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు కూడా ఏ పోలీసులు చర్య తీసుకోలేదు. అలాంటి ఒక మహా టీవీ యాజమాన్యం కేటీఆర్ గారి పైన వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలతోని వాళ్ళ కుటుంబం మీద వ్యక్తిగతంగా వారి మీద పరువు దిశ కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎవరికైనా తల్లులుంటారు, చెల్లెలుంటారు, బిడ్డలుంటారు. రేపు మీ పిల్లలకు కూడా ఇట్లనే ఉంటది. అలాంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఈ రకంగా సోషల్ మీడియాలో పెడితే మీరు సమర్థిస్తారా? ఒకసారి ఆలోచన అని చెప్పి తెలంగాణ ప్రజానికాన్ని ఇవాళ కోరుతా ఉన్నా. ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ ఆంధ్ర మీడియా, సీమాంధ్ర మీడియా పనిగట్టుకొని ఆనాడు ఉద్యమంలో అయితే ఏ విధంగానైతే వ్యతిరేకంగా విష ప్రచారం చేసిరో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడానికి, కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనం చేయడానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఈ రకంగా చేయడాన్ని మేము జీర్ణించుకోలేకనే ఇవాళ మహా టీవీ యాజమాని ప్రశ్నిస్తామని పేరం, నిరసన తెలుపుతామని పేరం. ఇవాళ దానికి ఆడ జరిగిన సంఘటనకు ఇవాళ ఈ రకంగా చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ కార్యకర్తలు వివిధ పోలీస్ స్టేషన్లు ఏదైతే ఫిర్యాదు చేసిరో వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మా మీద చర్యలు తీసుకోవడం కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం కనుక ఈ రాష్ట్ర పోలీసులకు ఉంటే నిష్పక్షపాతంగా విచారణ చేస్తామనే ఉద్దేశం ఈ పోలీసులకు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ కేసులకు మేము భయపడం. మా నాయకుని మీద, కేటీఆర్ గారి మీద చిల్లర మల్ల స్టేట్మెంట్ ఇస్తే చిల్లర మల్లగా సోషల్ మీడియా చిత్రీకరించి పెడితే ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మేము ఉపేక్షని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ! ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు అవకాశం ఉండకూడదు. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తన ఏదో జాగీర్గా భావిస్తున్న పరిస్థితి చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది. తర్వాత ప్రభుత్వం, చట్టం, న్యాయం అనే వాటి పట్ల వాళ్ళకు గౌరవం లేదంటానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు. సో గతంలో వాళ్ళు చేసిన వికృత చేష్టలో, లేకపోతే నీచపు చర్యలో, లేకపోతే ప్రజాస్వామ్యం అపాస్యం చేసే విధంగా వ్యవహరించిన తీరో సిగ్గుపడాల్సింది పోయి ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోవడం అనేది వాళ్ళు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రమాదంలో పడే స్థితికి వాళ్లే తెచ్చుకుంటున్నారనే విషయాన్ని అర్థమవుతున్నది. ఇలా ఎన్ని రకాల కథనాలు, ఎన్ని రకాల భావాలు వాళ్ళ మీడియాలతోని, వాళ్ళ యొక్క అనుకూలమైన మిత్రులతో ప్రతిపక్షాల మీద లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద గతంలో చేసిండ్రు. ఆ రోజు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడులకు దిగలే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిజం ఎప్పటికైనా నిలకడగా ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నాం. దీనికి బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి రావడం అనేది సిగ్గుచేటు. మహా న్యూస్పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అప్రజాస్వామిక చర్య, ఇది పిరికి చర్య. చట్టపరంగా, న్యాయపరంగా ఏ అంశాలు ఉన్నా కూడా ఎదుర్కోవాల్సిన స్థితిలో సహనాన్ని కోల్పోయి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఇలాంటి దాడులు సహించరానివి. అన్నిటికంటే ముఖ్యంగా కేటీఆర్ ట్వీట్ చేసిన కొంచెం సేపటికే వచ్చి మహా న్యూస్ మీద దాడి చేసిందంటే అది ఒక ప్రొవోకేటివ్ అటాక్ అన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. మీడియా స్వేచ్ఛ, తర్వాత పత్రికా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ అనే వాటికి తావు లేకుండా వాళ్ళ ప్రభుత్వంలో చేసిండ్రు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి లేదంటే
ఎంక్వైరీలో జరుగుతున్న నిజాలు బయటికి రావడం వల్ల తట్టుకోలేని స్థితిలోనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. దీని విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తుందని నేను భావిస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి. 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఆరోపణలు లేదంటే వాస్తవాలని బయటపెట్టే క్రమంలో ఇలాంటి దాడులకు దిగడం అనేది చేతగానితనంగానే మనం చూడాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. దీనికి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. भाई స్లోగన్స్ ఇచ్చిరా మీడియా అనేది జరుగుతున్న వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మా న్యూస్ టెలికాస్ట్ చేసిన అంశాలపైన ఉద్దేశపూర్వకంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ట్వీట్ పెట్టి వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఈరోజు ఆఫీస్ పైన దాడులకి పాల్పడే విధంగా వివరించడం జరిగింది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మంత్రి గారు, అదేవిధంగా టెంబ్రీస్ వైస్ చైర్మన్ ఫహీం గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మేము ఇక్కడ రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే ఈ దాడికి పాల్పడరో వాళ్ళపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. పోలీస్ శాఖ ఆల్రెడీ దీనిపైన ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సంఘాలు, సోషల్ యాక్టివిస్ట్ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం పైన ఏదైతే ఈరోజు ఈ దాడి జరిగిందో అందరం కూడా ఏకదాటిపైకి వచ్చి ఈ యొక్క దాడిని ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి అందరూ కూడా బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.